నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఏదైనా సభ నిర్వహించినా కూడా ఆయన కళ్ళు మూసుకోండి 3-4 సంవత్సరాలు గడిచిపోతాయి మనమే అధికారంలోకి వచ్చేది అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బయటకు వస్తే చాలు ఆయన పదే పదే ఈ మాటే చెప్తున్నారు. మరి దీనిపైనే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నార్మల్‌గా ఏ రాజకీయ నాయకుడికైనా సరే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నాయంటూ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మేడం. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయన పరిపాలన విధానం గాని చాలా బావుందని చెప్పి విశ్లేషించేవారు. కానీ సడెన్‌గా ఈ మధ్య కాలంలో వ్యతిరేకత కూడా ఆయన చూపుతున్నారు. ఇప్పుడు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో మేమే అధికారంలోకి వచ్చేది మేమే. మరి డిజిటల్ బుక్ కూడా మేము ఇప్పుడు లాంచ్ చేసాం. వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. దీనిపైన స్పందించినటువంటి నాగేశ్వరరావు గారు ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ కాదు నార్మల్‌గా రాజకీయ నాయకులకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓడిపోయినా ఎంత తక్కువ సీట్లకు పరిమితమైన వాళ్ళు కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలంటారు? మంచిదే. బానే చెప్పారాయన. ఎందుకంటే, ఆయన విశ్లేషిస్తూ ఉంటారు కదా! ఇప్పుడు నిన్నటి వరకు ఒక వ్యక్తిని పొగిడిన వ్యక్తి ఇవాళ నిజాలు మాట్లాడుతున్నారంటే, ఈయనకు కూడా వాస్తవం అర్థమై ఉండాలి. తప్పులేదు. అయితే ఇక్కడ ఏం వాస్తవం అది? ఆయన మొన్న ఒక ఏమంటారు, సర్వసభ్య సమావేశం పెట్టారు. సర్వసభ్య సమావేశంలో ఏమన్నారు? ఎమ్మెల్యేలను ఉద్దేశించి, మిమ్మల్ని నేనేమన్నా అసెంబ్లీకెళ్ళొద్దన్నానా? మీరెళ్ళుండొచ్చు కదా! అన్నారు. అన్న వెంటనే మళ్ళా ఏమన్నాడు ఆయన వెంటనే కాంట్రడిక్టరీగా మొత్తం అందరం కలిపి రిజైన్ చేసేద్దాము. నేను కడప ఎంపీగా పోటీ చేస్తా అన్నారు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? అతని మనస్తత్వం మనకి అర్థమవుతోంది. అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు. మనిషికి ఒక మాట చెప్పాక, ఆ మాట మీద నిలబడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడుండే ఎమ్మెల్యేలకి అర్థమైంది. మిగిలిన సభ్యులకి అర్థమైంది. ప్రపంచానికి అర్థమైంది. ఇంకొకటేంటంటే మొన్న మళ్ళా కమిటీ సమావేశాలు పెట్టాడాయన. పెట్టి అందరికీ కొత్తగా ఒక ఐడీ కార్డ్సు మెడలో వేసుకొని రావాలి. ఇది ఏంటంటే మీరు కనుక గమనించారంటే ఇంకొకటేమన్నారు రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. డిజిటల్ బుక్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకేమైనా కనిపించిందా? అంటే రాజుగారి దేవతా వస్త్రాల్లాగా శూన్యం అనమాట అక్కడ. అంటే ఇప్పుడు కొత్తగా ఒక తపన మొదలైంది జగన్మోహన్ రెడ్డిలో అనేది మీకు అర్థమైంది. ఏంటి ఆ తపన? నేను కూడా ఐటీ పర్సన్‌ని. నాకు కూడా టెక్నాలజీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక్కడే గొప్పవాడు కాదు అని చూపించుకోవాలనే తపన మనకు కనిపించిందంతే. అయితే ఒక స్మార్ట్ కార్డ్ పెట్టేస్తే, లేదు ఒక డిజిటల్ కార్డ్ పెట్టేస్తే నువ్వు ఐటీ అయిపోవు కదా! నువ్వు రాష్ట్రానికి ఏం చేశావు? రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తీసుకొచ్చావు? అసలు ఉన్న పరిశ్రమలను ఎందుకు తోలేసావు నువ్వు బయటికి? వాటి మీద కదా ప్రజలు అడిగేది. ఇంకొకటేంటంటే ఆయన నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనమే మళ్ళా వస్తాం 2.0 మీరు అదేంటి డిజిటల్ బుక్‌లో నోట్ చేసుకోండి. ఎక్కడున్నా కూడా సప్త సముద్రాల అవతలున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా రిటైర్ అయిపోయినా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పని పడతాను అన్నాడంటేనే ఆయన జగన్మోహన్ రెడ్డి అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఒకటి ఏంటంటే నేను నిన్ను చంపుతాను, నేను నిన్ను నరుకుతాను, నీ సంగతి తేలుస్తాను అంటే ప్రజలు ఓట్లేస్తారు. అది ఓవర్ కాన్ఫిడెన్సేగా. అది ఆయన చెప్పి. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే ఓడిపోయాక 14 నెలలు అయిందండి ఈ ప్రభుత్వం వచ్చి. 14 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఏంటి అని మీరు వెతకండి. ఏముంది? ఓ మిర్చి యార్డు, అక్కడ దొంగతనాలు, ఓ బంగారు పాళ్య, అక్కడ మామిడికాయలు రైతుల మామిడికాయలు తెచ్చి వాటిని ట్రాక్టర్‌తో తొక్కించేయడం. ఇంకొక చోట ఎవరినో పరామర్శ. అతనేమో ఆల్రెడీ ఎవరినో చంపి ఏదో అలాంటి వాడు. లేదంటే ఇంకొక చోట ఏదో విగ్రహావిష్కరణ. ఆయనేమో ఏం చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే అతను పెద్ద వీరాధి వీరుడు. అక్కడేమో ఒక కులం తీసుకొస్తాడు. అంటే మీరు మొత్తం చూసుకోండి. అక్కడికెళ్ళేటప్పుడు ఒక ముసలాడిని చంపేశారు వాళ్ళ కార్యకర్తని. పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అంటే ట్రాక్ రికార్డ్ చెప్తున్నా. ఏముండాలి 14 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనడానికి కారణం ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి నేనొక ముఖ్యమంత్రిగా పనిచేశాను
నేను జగన్ అనే ఒక అహంకారం లేకుండా నేను ఒక సాధారణ కార్యకర్తలాగా రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిగా మీ మధ్యలోకి వచ్చాను అని ఏ రోజైనా చెప్పాడా? ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాడా ఆయన? ఆయన పులివెందులు వెళ్ళిన ప్రతిసారి ఏదో గందరగోళం అయిందిగా. అంటే ఇప్పుడు అసలు మొత్తం ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే డే 1 నుంచి ఇంతవరకు ఒక తండ్రి మరణం, సంతకాల సేకరణ, బాబాయ్ హత్య, తర్వాత అంతకుముందు ఆయన 16 నెలలు క్విట్ ప్రోకో జైలుకి వెళ్ళడం, చెల్లి పాదయాత్ర, తర్వాత అది నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు మీద వేయడం. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఒక టూల్ అయ్యాడు ఈయన గెలుపుకి. తర్వాత సునీత, తర్వాత ఇతనెవరు విజయసాయి రెడ్డి, సజ్జల, ఇట్లా మీరు మొత్తం తీసుకుంటే ఆయన గ్రాఫ్ మొత్తం మధ్యలో తల్లి. అంటే ఆయన మొత్తం గ్రాఫ్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించాడు మీకు? యూ టెల్ మీ, వేర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఎంటిటీ ఏది? నేను ఇగో 10 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, నా తండ్రి చనిపోయాడు, నేను ఇప్పుడు అర్హుణ్ణి అని చెప్పటానికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు? క్విట్ ప్రోక్ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అస్తిత్వం లేదు, జగన్మోహన్ రెడ్డికి తన ఉనికి లేదు. అలాంటప్పుడు అతను పోరాట యోధుడు ఎందుకు అవుతాడు? అతను రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు? నువ్వు అంతకుముందు ఒక వ్యాపారస్తుడివి, నువ్వు అధికారంలోకి వచ్చాక వ్యాపారస్తుడు కాదు దోపిడీదారుడు అని ప్రూవ్ చేసుకున్నావు. అంతిమ దోపిడీదారుడిగా నువ్వు ఒక ముద్ర వేసుకున్నావు ఇవాళ లిక్కర్ స్కామ్లో. మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసావు. పోనీ ఇన్ని జరిగాయి, సరే ఓడిపోయాను, పోతే పోయింది, ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి, నేను జగన్మోహన్ రెడ్డిని ఉన్నాను పులివెందుల ప్రజలకు చెప్పాడు ఎప్పుడైనా? ఎక్కడో అక్కర్లే, మిగతా నియోజకవర్గాలు పక్కకు పెట్టండి. పులివెందులకి వెళ్ళాడా? కడపకి వెళ్ళాడా? పోనీ మీరు ఎందుకు నన్ను వద్దనుకున్నారో నాకు తెలియదు, నా తప్పులేంటో చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను, నెక్స్ట్ టైం నేను మీ అంచనాలకు అనుగుణంగా పనిచేస్తాను, నన్ను మళ్ళా మీరు ఎన్నుకుంటే అనే మాట తన నియోజకవర్గంలో చెప్పలేదు, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చెప్పలేదు. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఏమవుతుంది? అది ఆయన చెప్పింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అహంకారం తప్ప ఆత్మవిమర్శ తెలియదు. 151 నుంచి 11కి ఎందుకు పరిమితం అయ్యాము? ప్రజలు ఎందుకు ఇటువంటి తీర్పు ఇచ్చారని ఆయన అసలు ముఖ్య నేతలతో ఆయన సమీక్షించుకున్నారంటారా మేడం? ముఖ్య నేతలతో ఎందుకు సమీక్షించుకుంటాడు? జగన్ అనే నేను ఎందుకు సమీక్షించుకుంటాడు? నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు 11కి ఎందుకు పరిమితం అయ్యాం, ప్రజలు ఎందుకు ఈ తీర్పు ఇచ్చారని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు, ఎప్పుడు కూడా సమీక్షించలేదు, అసలు ఆయన తప్పే చేయలేదు, ప్రజలు చేసిన తప్పే అన్నట్టు. ఇప్పుడు అదే మీకు చెప్పబోతున్నా. నేను మీకు డబ్బులు పంచానా లేదా? 250 నుంచి 300 కోట్లు, మీరు ఓటు వేయలేదు అన్నాడా? నేను డబ్బులు పంచాను, మీరు ఓటు వేయలేదు అన్నాడు. అంటే నేను తప్పు చేయలేదు, తప్పు మీరే చేశారు అని చూపించారు. కాబట్టి ప్రజలు ఇది గుర్తుపెట్టుకుని మళ్ళా అదే తప్పు చేయాలి. ఏం తప్పు చేయాలి? ఓటు వేయకపోవడం అనే తప్పు ప్రజలు చేయాలి. అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి మారాడు. అర్థమైందా మీకు? అందుకని జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటారు, ఏమీ మీకు సందేహం అక్కర్లేదు. పార్టీ క్యాడర్ మొత్తం కూడా చెల్లాచెదురు అవుతోంది, పూర్తిగా అయిపోతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కడు జైల్లో ఆలోచించుకుంటాడు, అప్పుడు ఏమైనా ఆత్మవిమర్శ చేసుకుంటాడేమో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.